భగవద్గీత 18వ అధ్యాయం 73వ శ్లోకం. అర్జున ఉవాచ నష్టమోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయోచిత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. ఇప్పుడు దాకా కృష్ణ భగవానుడు అర్జునుడికి పూర్తిగా భగవద్గీత అంటే పూర్తి జ్ఞానం, నీ కర్తవ్యం ఏంటి, నువ్వెవరు, నీ జీవిత లక్ష్యం ఏమి ఉండాలా, ఇతరులకి ఏ విధంగా మేలు చేయాలా, ఇతరులకి మనంతా కూడా మన పద్ధతిలో ఇతరులకి మేలు చేస్తూ ఉంటాం. కానీ భగవంతుడు చెప్పిన పద్ధతిలో చేసినట్టయితే పూర్తిగా మనం ఏదో కొద్దిగా శరీరానికి మేలు చేయడం, మరి మన ఆత్మకి సుఖం ఎలా కలుగుతుంది, మన ఆత్మకి మోక్షం ఎలా కలుగుతుంది, అవన్నీ మనకి ఏదో కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టాం అటు పూర్తిగా. ఇక్కడ అర్జునుడు వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టదలుచుకున్నాడు. నేను యుద్ధం చేయను, నా బంధువులందరూ వాళ్ళు బతుకుంటే చాలు, నాకు నా పరువు పోయినా పర్వాలేదు, నాకు రాజ్యం లేకపోయినా పర్వాలేదు. గట్టిగా కేకలు వస్తారా? ఆ తలకాయిందా లేదా వాళ్ళకి? క్లాస్ జరుగుతాయి. సో కానీ ఉదాహరణకి మనం రాత్రిపూట మనం టార్చ్ లైట్లు, ఈ ట్యూబ్ లైట్లు ఇవన్నీ అవసరం కదా. కానీ ఉదయం గట్టిగా మధ్యాహ్నం ఎండ వచ్చినప్పుడు ఇవి ఉన్నా కూడా వాటి అవసరం ఉందా? దానికంటే ఎక్కువ లైటు బయట నుంచి వస్తుంది. ఈ లైటు చీకట్లో కొద్దిగా ఇట్లా ఉపయోగపడింది, కానీ మధ్యాహ్నం 12 గంటలకి ఈ లైట్ వల్ల ప్రయోజనం ఉంది. అదే రకంగా మనం తల్లిదండ్రులు అంటాం, పెళ్ళాం బిడ్డలు, దేవుడు తెలియనంత వరకు అంత ఇంత బాధ్యతలు. మనకి దేవుడు తెలిసినప్పుడు మనకి తెలుస్తుంది, నేను లేకపోయినా ఈ ప్రపంచానికి తేడా అని రాదు. మనం చేసే సహాయంతో ఎవరికి మోక్షం కలిగేది లేదు, ఆనందం కలిగేది లేదు. ఏదో మనం ఏదో డబ్బులు ఖర్చు పెడుతున్నాం, దానివల్ల ఆనందం కలగదు, మోక్షం కలగదు. కాబట్టి భగవంతుడి జ్ఞానం లేనప్పుడు మన వాళ్ళు అనుకుని వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడతాం. వాళ్ళు కూడా నా కోసం వీడు ఇంత డబ్బులు త్యాగం చేశాడు, కానీ ఏమైనా బతికిచ్చాడా, ఏమైనా ఆనందాన్ని ఇచ్చాడా? అది లేదు. మళ్ళీ కొంత అంటే మనం చేస్తున్న తప్పేంది, ఈ శరీరమే నా బంధువు, చచ్చిన శరీరానికి ఏం చేస్తారు? అమ్మ శరీరం, నాన్న శరీరం అక్కడ పడింది, ఏమో ఎంత ప్రేమ ఉంది, ఏం చేస్తావు? ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేసేది తగలు పెడతాం, అంతే కదా. మరి అది ముందర అర్థం కాలేదా? ఎందుకంటే మరి తెలియదు కాబట్టి. అంటే నిజంగా ఇందాక నా రూమ్కి ఒక
కుర్రాడు వచ్చాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐటీ కుర్రాడు. అబ్బాయి మా కుటుంబం శ్రీ వైష్ణవ కుటుంబం సార్, తమిళనాడు శ్రీ సంప్రదాయం. వాళ్ళు ఒక పద్ధతిలో ఈ శంఖచక్ర ముద్రలు వేస్తారంట. ఆ తర్వాత వాళ్ళు విష్ణు సహస్రనామం చేసుకుంటూ ఉండడం మంచిదే. కానీ కృష్ణ ప్రేమ కలిగిందా, మరి మనకుండేటువంటి అనర్థాలు అవి పోయాయా పోతున్నాయా ప్రశ్న. మంచిదే, శంఖ చక్రాలు వేసుకోవడంలో తప్పేం లేదు, విష్ణు సహస్ర పారాయణం చేయడంలో తప్పేం లేదు. కానీ దానికంటే స్పీడ్గా మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ పోవాలా, మీకు స్తోమత ఉంటే మీరు ఫ్లైట్ ఎక్కితే 3 గంటల్లో చేరుకుంటారు, మీరు ట్రైన్ ఎక్కితే 30 గంటల్లో చేరుకుంటారు. ఈ 30 గంటలు ఏమవుతుందో ఎవరికి తెలీదు, 3 గంటలు ఏమవుతుందో కూడా మనం చెప్పలేము. కానీ 30 గంటలు అంటే ఇంకా ఎక్కువ సమయం. అంటే మనకు కావాల్సింది ఈ మృత్యు సంసారంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కార్తీక మాసం గురించి ఈ ఎక్కువ లాభం, తొందరగా లాభం, సులభంగా లాభం తేడా ఉంది కదా. ఎక్కువ లాభం అంటే మీరు నెలకి 15,000 సంపాదిస్తుంటే 1,50,000 ఎక్కువ లాభం. ఎక్కువ అదే నెల పనిచేసిన అక్కడ, కానీ ఇక్కడ 15,000, అక్కడ 1,50,000. కానీ ఎవరన్నా డబ్బు కోసం పనిచేస్తే అది కావాలి సార్ అంటారు, అంతే కదా. అది సులభంగా మనం ఎంతో కష్టపడి ఎంతో ప్రమాదంలో బొగ్గు గనుల్లో పనిచేస్తాం, మనం సముద్రపు లోతుల్లో పనిచేస్తాం, విమానాల్లో రోజంతా తిరుగుతాం. ఏదైనా అయిందంటే ఎంత ప్రమాదం. అక్కడ ఆ పైన విమానంలో పోతూ ఉంటే ఏమైనా యాక్సిడెంట్ పోయినట్టే, ప్రాణం పోయి ఆ డబ్బులు ఏందో 3 లక్షలు 4 లక్షలు వస్తాయి ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తుంటే. కానీ ప్రాణాలకి పెద్ద రిస్క్ ఉంది, అంత సులభంగా సంపాదించడం ఏం కాదు. సో బట్ సులభంగా అంటే ఎక్కువ కష్టపడకుండా, ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మనం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాలి. సులభంగా అయితే మేలు కదా, బతుకుంటామని గ్యారంటీ ఉంది. అట్లా సులభంగా, ఎక్కువగా, తొందరగా అంటే ఇందాక చెప్పాము 30 గంటలు పట్టేది 3 గంటల్లో తొందరగా పని అయిపోయింది, చేరాల్సింది అదే. ఈ రకంగా ఇక్కడ భగవంతుడు అర్జునుడికి చెబుతున్నాడు, నీకు ఎవరినైతే నీ బంధువులు అనుకుంటున్నావో వాళ్ళ మీద నీకు అభిమానం ఉంది, ప్రేమ ఉంది, మంచిదే. బంధువులు శరీరం కాకపోవచ్చు, కానీ బంధువు కూడా ఆత్మే కదా. బంధువు కూడా ఆత్మే. మనకి అసలు బంధువు ఆత్మని తెలిసినప్పుడు మరి అందరిలో ఉండే ఆత్మ కూడా మనకి బంధువే కదా. మనం అంటాం భగవద్గీత చదివిన వాళ్ళకి, మీ నాన్నను నువ్వు ఎప్పుడు చూడలేదు, మీ నాన్న శరీరాన్ని చూస్తున్నావు అంటే, అవునా కదా. మీ నాన్న శరీరాన్ని చూస్తున్నావు, మీ నాన్నను నువ్వు చూడలేవు, నువ్వు ఎప్పుడు చూడలేదు. కానీ ఆ బతికుండి ఆయన తిరుగుతూ ఉంటే తెలుసు ఈయనలో ఆత్మ ఇంకా ఉంది. మనకి ఆ ఆత్మకి ఎలా మేలు చేయాలా, నీ ఆత్మకి ఎలా మేలు చేసుకోవాలో తెలిస్తే వాడి ఆత్మకి ఎలా మేలు చేయాలో కూడా తెలుసు, అంతే కదా. నీకు తిండి కావాలని తెలిస్తే ఇంట్లో ఏదో అతి తెచ్చి కూర్చుంటే వాడికి తిండి పెట్టాలని తెలియదే. సో
ఆ పక్క గదిలో ఆయన్ని మనం ఉంచుకున్నాం. బ్రేక్ఫాస్ట్ తయారు చేసి ప్లాన్ చేస్తారు. ఈరోజు మన ముగ్గురికే కాకుండా ఇంకా ఇద్దరు వచ్చినారు, వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే మీకు తెలుసు, మీరు తింటారు, వాళ్ళకి కూడా పెట్టాలి. ఈ రకంగా ఆత్మ అని తెలిసినప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి మేలు చేయడం మంచిదే. అంటే ఎవరిని కలుసుకుంటామో తెలీదు, ఎవడు వింటాడో తెలీదు. మనం మన వాళ్ళతో ఉండాల్సి వస్తుంది. మనం మాట్లాడచ్చు వాళ్ళతో. ఎదుటివాడు వింటాడో విండో, మనవాడు కూడా వింటారో విండో, కానీ చొరవ తీసుకుని మనం చెప్పచ్చు. అంతే కదా, మనవాళ్ళు కాబట్టి. మన బావగారే, తల్లి నువ్వు చేసుకునేది చేసుకుని అది చెప్పక్కర్లేదంటే వాడు బావగారు అయినా కూడా వాడెవడో తెలియని వాడు చదువుతున్నారే చాలా అవసరమైన విషయం చెబుతుంది, వాడు వినొచ్చు. ఆల్ థింగ్స్ ఆర్ దేర్. కాబట్టి మనం ఎవరికి మేలు చేయాలా, ఆత్మకు మేలు చేయాలా, ఎలా మేలు చేయాలా, అది ఇక్కడ మనం చదవబోతున్నాం. కృష్ణుడికి అర్జునుడికి అంత చెప్పిన తర్వాత గురువు టీచర్ కాబట్టి అర్జునుడు శిష్యుడు. అర్జునుడు చాలా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు, భయపడిపోతున్నాడు, జాలి పడుతున్నాడు. ఆయన పరువు పోగొట్టుకుంటున్నాడు. యుద్ధం చేయాల్సిన చేయనంటే చేతకన్నాడు అంటారు, పరువు పోయింది ఆయన. అప్పుడు అర్జునుడు కృష్ణుడు ఆయన అంత పరిస్థితిలో ఉన్నాడు. కృష్ణుడు నవ్వుతూనే ఉన్నాడు. అర్జునుడికి చెమటలు పడుతున్నాయి, అర్జునుడికి గుండె దడ పుట్టింది. అంతే, అంతమందిని చంపాలంటే, రక్తం చూడాలంటే ఆయనకి గుండె దడ పట్టింది, చెమటలు పడుతున్నాయి, వణుకొస్తుంది. ఆయన ఆలోచనలు ఏం చేయాలో కన్ఫ్యూజ్. ఆయన భ్రమకు లోనవుతున్నాడు. క్లియర్గా నేను ఇది చేయాలని అర్థం కావట్లేదు. అప్పుడు అర్జునుడు ఆయన ఇంకా కృష్ణుడు తన ఫ్రెండ్ ఆయన నవ్వుతూ ఉంటే అర్థమైంది, ఈయన మనలాంటి కానట్టుంది. ఈయన దగ్గర ఎందుకు యుద్ధం చేయాలి, ఎందుకు యుద్ధం చేయకూడదు, ఈయనకంత తెలిసినట్టు. అది వింటూ ఉంటే కృష్ణుడు ఫ్రెండే కాదు, కృష్ణుడు భగవంతుడు. చాలా గొప్ప విషయం. భగవంతుడు మన ఫ్రెండ్గా దొరికితే అంతకంటే ఏం కావాలి? లేదా భగవంతుడి యొక్క ప్రతినిధి మనకి బంధువుగా ఫ్రెండ్గా దొరికితే ఇంట్లో కూర్చొని మనం బాగుపడచ్చు. గురువు గారిని చెప్పుకోకర్లా. మన ఇంట్లో వాడే వైష్ణవుడు అయితే వాళ్ళు చెప్పినట్టు చేస్తాడు. ఇక్కడ అర్జునుడు కార్పణ్య దోషోపాత స్వభావ విశ్వామిత్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్వాన్ గురు నిశ్చితం తన్మే శిష్యస్తేహం శాదిమాన్ త్వాం ప్రపన్నం. అంతా మనమంతా కూడా ఈ సంవత్సరాల్లో అందరూ కూడా భగవద్గీత జ్ఞానం లేకపోయినా జనాలంతా కాన్ఫిడెంట్గా బిజీగా వాళ్ళు ఏదో చేస్తున్నాం అనుకుంటే పోతూనే ఉన్నారు. వాళ్ళకేం నేను చేస్తుంది కరెక్టా లేదా అనిపిస్తే వాడే మనల్ని అడగడానికి వస్తాడు, లేదా భగవద్గీత చదవడానికి వస్తాడు. సంసారంలో అందరూ కూడా భగవద్గీత జ్ఞానం లేకపోయినా కూడా బ్రహ్మాండంగా వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు పెళ్ళాం బిడ్డలు చూసుకుంటూ పని చేసుకుంటూ రిటైర్ అయితే అంతా పోగయ్యి ఆ రిటైర్మెంట్ సెరమనీ చేసుకుని ఇది చేస్తుంటారు. కానీ వాళ్ళకి మనం ఒక వైష్ణవుడి కూర్చొని మాట్లాడుతుంటే అతనికి ఏమర్థం అవుతుంది? అసలు పనికి అవలంబించలేదు. నేను బతికంటే శరీరం కోసం పాకులాడడం, నా శరీరం ఇతరుల శరీరాలు. అసలు విషయం నేను చావుని మర్చిపోయి బతికాను, ముసలితనాన్ని మర్చిపోయి బతికాను. మానవ జీవితం ఈ జన్మ కాదు, ఈ
ఎంతకంటే గొప్ప. ఇక మళ్ళీ జన్మలు తప్పవు. మానవ జీవితం మనం తెలుసుకోవాల్సిందే, మనకి జన్మలు అనేటువంటివి తప్పవు. ఈ ఈ ఈరోజు చదువుతున్న ఈ శ్లోకం అర్థం కాకపోతే మనకి జన్మలు అనేటువంటిది అంటే ఏం సాధించావు, అన్నీ కానీ వదిలిపెట్టిపోతున్నావు, మళ్ళా వస్తావు, మళ్ళీ అడుగు తినేదానిలో వచ్చి మళ్ళీ ప్రారంభించు. అంతే కదా. ఇప్పుడు పిహెచ్డి చేసి ఎవరో చనిపోతాడు కదా, పిహెచ్డి చనిపోతాడా లేదా? పిహెచ్డి అయినా కూడా కావాల్సిందే. వచ్చే మళ్ళీ పిల్లాడిగా పుడతాడు, మళ్ళీ ఏబిసిడీలు నేర్చుకోవాలా లేదా? మళ్ళీ ప్రారంభించు అంటే మళ్ళీ మొదటికి వచ్చింది, మళ్ళీ ప్రారంభం. ఇదేంది 90 ఏళ్ళు అని చదువుకుని అంత అనుభవాన్ని పొంది అంత చదువుకొని మళ్ళీ ఏబిసిడీలు ప్రారంభించాలి, ఇదేం బతుకు. కానీ ఆయనకు అది తెలియలేదు, మళ్ళీ ప్రారంభం అవుతుంది. జాతస్యే ధ్రువ మృత్యుర్ ధ్రువం జన్మామృతస్య చ తస్మాద్ అపరిహారార్థ నత్వం శోచిత మరాసి. భగవంతుడు ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఈ విధంగా జీవితం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ అదే జీవితాన్ని ఇక్కడ ఆత్మజ్ఞానం ఉన్నవాడు వాడు గాలిలో ఎగురుతున్నాడు, వాడు గాలి పీల్చి బతుకుతున్నాడు. అట్లేలా ఆత్మజ్ఞానం ఉన్నవాడు కూడా నిద్రపోతున్నాడు, తిండి తింటున్నాడు, నిద్రపోతున్నాడు అన్న కదా. నిద్రపోతున్నారు కదా, నిద్రపోవట్లేదా? నిద్రపోతారు లేదా? క్లాసులో మాట్లాడుతుంది ఆత్మజ్ఞానం ఉన్నవాడు కూడా నిద్రపోతాడు, తిండి తింటాడు. ఆయన గాలిలో ఎగరడు, భూమి మీద నడుస్తాడు అన కదా. ఆత్మజ్ఞానం ఉన్నా కూడా ఎన్ని చేయాలి. కానీ తేడా ఏందయ్యా? తేడా ఏంటంటే వీడు గానిగద్దులాగా తిరుగుతున్నాడు, మామూలు వ్యక్తులు, వాడు బయటపడుతున్నాడు. ఎందుకంటే చూసుకుంటున్నాడు, నాకు ఏమవుతుంది, నేను శరీరం మీద మమకారం తగ్గుతుందా లేదా, నాకు శరీర భోగాలు తగ్గుతున్నాయా లేదా, నేను ఆత్మ నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆత్మ అనుభవం కలుగుతుందా లేదా, కృష్ణుడి మీద నాకు ఆసక్తి పెరుగుతుందా లేదా. అదే జీవితం. అంతా మామూలుగా బయటకు చూస్తే అంతా అదే జరుగుతుంది. అంటే మీరు బయట నుంచి వస్తే మేము కూడా కొద్దిగా టైములు తేడా, మీరు 7 గంటలకు నిద్రలేస్తారు, మీరు 4 గంటలు. కానీ అందరూ ఏదో టైంలో నిద్ర లేవాలి. కానీ తెలిసిన వాళ్ళకి కొద్దిగా తొందరగా నిద్రలేస్తే మైండ్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి తొందరగా పడుకుని తొందరగా లేస్తే మేలు. ఇక్కడ పాయింట్ వచ్చి ఈరోజు మనం చదువుతున్న శ్లోకం, దానికి అర్జునుడికి కృష్ణుడు అంతా చెప్పి అర్థమైందో లేదో అడిగితే అప్పుడు అర్జునుడు మాట్లాడితే తెలుస్తుంది. అదే ఇక ప్రభుపాద కూడా ఏం చేసేవాడు, ఇటా కూర్చొని శిష్యులకి రోజు ప్రవచనాలు ఇచ్చేవాడు. వాళ్ళు విని ఇటా తలకాయలు ఊపేవాడు. తలకాయలు ఆయన కొన్ని నెలలైన తర్వాత, కొన్ని ఏళ్ళైన తర్వాత సడన్గా హరిప్రేమ ఇక్కడికి వచ్చి 5 నిమిషాలు వెళ్తావు, నువ్వు కూడా మాట్లాడు సందేశం. అప్పుడు గురువుగారు వింటూ ఉంటాడు. ఇక మాట్లాడేమన్నా అసలు తలకేమన్నా ఎక్కిందా, ఏమన్నా విందా, నిద్రపోయిందా, క్లాసులోకి రాగా నిద్రపోతుంటే ఏం మాట్లాడతాడు. ఇక్కడికి వచ్చి విన్నవాడు మాట్లాడతాడు, వినని వాడు ఏం మాట్లాడగలడు. వినకపోతే ఏం మాట్లాడతాం, చదవాలా వినాలా మాట్లాడతాం. ఇప్పుడు ప్రభుపాద నేను ఒకరోజు పోతాను కాబట్టి నా తర్వాత ఈ పని వీళ్ళు చేయాలి కాబట్టి అటు నేను ఉండగానే వీడికి ఏమైనా అర్థమైందా లేదా, ఏం మాట్లాడతాడు చూడడానికి. అదే స్పీక్, మనం మాట్లాడాలి. సో కృష్ణ భక్తులకు వచ్చిన ప్రతివాడు కూడా మాట్లాడాలి. వినడం, మాట్లాడడం, శ్రవణం, కీర్తనం. ఇక్కడ మన పని మనస్సుని ఎలా సరి చేసుకోవాలా, వినడం ద్వారా సరి చేసుకోవాలా, ఇతరుల తలకాయలు ఎలా సరి చేయాలా, వాడికి అర్థం చెప్పడం ద్వారా వాడిని సరి చేయాలి. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటయ్యా అంటే వినడం, ఇతరులకు వినిపించడం. వీళ్ళంతా మాకు వినిపించిపోయారు, మేము విన్నాము, మేము కూడా వాళ్ళు చెప్పినట్టుగా బతుకుతున్నాం.
మీరు కూడా మేము చెప్పినట్టు బతుకుతాను, మీరు కూడా మాలాగే తయారవుతారు. అంటే మాలాగే తయారు, అదే కదా మీరు వచ్చేది. నాకు కూడా దేవుడి మీద ప్రేమ కలగాల, నేను కూడా దేవుడికి సేవ చేసుకుని నేను ఆత్మ అనుభూతిని పొందాల. అంటే ఇక్కడ అర్జునుడు కృష్ణుడు అడిగాడు, మాట్లాడవా? అదే నేను గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటా, మీరు వింటున్నారు లేదు నాకేం తెలుసు. ఇది అడిగితే 4 ప్రశ్నలు అడుగుతా, అడిగినప్పుడు వినారు లేదు బయటపడిపోతుంది. అందుకని ఇక్కడ కృష్ణుడు అడిగాడు, ఏమని అడిగాడు? కశ్చిదే తత్సతం పార్థ త్వైకాగ్రేణ చేతత. నువ్వు విన్నావా? జాగ్రత్తగా విన్నావా? త్వైకాగ్రేణ చేతత కశ్చిద్ అజ్ఞాన సమూహం ప్రణశ్చస్తే ధనంజయ. ఓ ధనంజయ, నీకుండేటువంటి మనకుండే రోగం చెబుతున్నాడు కృష్ణుడు. అజ్ఞానం, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అజ్ఞానం. అంటే మనకి స్వరూప జ్ఞానం లేదు, మనకి భగవద్జ్ఞానం లేదు, మనకి భగవత్ ప్రాప్తి ఎలా చేయాలో ఆ జ్ఞానం లేదు. అంటే సాధ్య సాధన జ్ఞానం. సాధించవలసిందేదో మనకి తెలీదు, దాన్ని ఎలా సాధించాలో మనకి తెలీదు. కానీ జీవితం మాత్రం గడిచిపోతుంది. మానవ జన్మకి గొడ్డు జన్మకి తేడా అయింది. మనం గొడ్డులాగా బతుకుతుంటే శరీరం మానవ శరీరం, బతికే విధానం గొడ్డులాగా తినడం, పండుకోవడం, దానికి ఏర్పాటు చేసుకోవడం, అలాగే బతుకుతుంటే అది గొడ్డు జన్మే. అందుకని ఏమైనా ద్విపాద పశువు, వింత పశువు. ఆత్మజ్ఞానం లేకుండా బతికేవాడిని ఏమంటారు? వింత పశువు లేదా ద్విపాద పశువు. మామూలుగా పశువులకి 4 కాళ్ళు చూస్తూ ఉంటాం, ఇక్కడ పశువు దీనికి 2 కాళ్ళు ఉన్నాయి, అంతే కదా. ద్విపాద వింత పశువు. వాళ్ళు పశువులు కళ్ళజోడు పెట్టుకో, గొడ్లు కళ్ళజోడు పెట్టుకో, గొడ్డలు వేసుకో, అంతే కదా. ఈ బర్రెలు, దున్నపోతులు, కుక్కలు ఏమైనా గొడ్డలు వేసుకొని తిరుగుతూ ఉంటాయండి. కానీ మనం ఏం వేసుకొని తిరుగుతాం? వింత పశువు. అంటే మామూలు పశువులు గొడ్డలు వేసుకో, ఈ వింత పశువులు గొడ్డలు వేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మనం పశువు అనిపించుకోకుండా ఉండాలంటే మనం ఆత్మజ్ఞానాన్ని, కేవలం మానవ శరీరమే కాదు, మనం మనిషి కృష్ణుడు చెప్పినట్టు బతకాల. అలా బతుకుతుంటే మనం మనిషిలాగా లేదా ఆత్మలాగా మనం బతుకుతున్నట్టు. అంటే ఈరోజు ఆ ప్రశ్న అడగగానే కశ్చిదేత సుతం పాద త్వయేకాగ్రేణ చేతత కశ్చిద జ్ఞాన అజ్ఞాన సమ ప్రణశ్చస్తే. నాశనం అయిందా లేదా? మామూలుగా కొన్ని నాశనం కావాలా, కొన్ని కాపాడుకోవాలా. సారాయి అలవాటు అది నాశనం కావాలా, మనకి మన భక్తి అది వృద్ధి చెందాలా, అంతే కదా. మనం భక్తి వృద్ధి చెందాలా, దాంతోపాటు మన సారాయి అలవాటు కూడా అలాగే ఉండాలా. ఇది పెరుగుతుంటే అది పోతూ ఉండాలి. సో అది పెరుగుతూ ఉందంటే ఇది కాస్త పోతూ ఉంటుంది, ఇది పోతుంది. దాని అంటారు ఏది నష్టం కావాలా, ఏది కాపాడుకోవాలా. అజ్ఞానం నష్టం కావాలా, జ్ఞానం పెరుగుతూ ఉండాలి. మన ప్రేమ అనేది పెరుగుతూ ఉండాలి, మోహం పోతూ ఉండాలి. మోహంలో మనం ఉన్నట్టయితే ఏడవలసి వస్తుంది, ప్రేమలో ఉన్నట్టయితే మనం సహాయం చేస్తాం, వాడికి నిజంగా మేలు చేస్తాం. అది కావాలి మనకి. అంటే ఇక్కడ అర్జునుడు జవాబుగా ఏం చెప్పాడు? కాబట్టి మనందరం కూడా మందిరానికి వస్తున్నాం, పోతున్నాం, క్లాసులు వింటున్నాం, భజన చేస్తున్నాం, కానీ ఈ పని జరుగుతుంది. అర్జునుడు ఆయన ఎన్ని చేస్తే ఆయనకి ఏమైందో చెబుతున్నాడు. అది విని క్లాస్ ముగిద్దాం. ఓ అచ్యుత, నా మోహము ఇప్పుడు నశించినది. అంటే శరీరాల మీద, నా శరీరం మీద నా వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళ శరీరాల మీద నాకు మోహం పోయింది. వీళ్ళ శరీరాన్ని కాపాడాలా, ఏం కాపాడుతావు? వీలు కాదు. అది నీ కరుణచే నా స్మృతిని, నేను ఆత్మని అనేది నాకు బాగా గుర్తొస్తుంది. నేను ఇప్పుడు స్థిరంగా ఉన్నాను,
ఈ శరీరం గురించి ఎక్కువ తాపత్రయపట్టలేదు, నేను ఎక్కువ బాధపట్టలేదు. సందేహరహితుడును, నాకు ఊగిసలాటేం లేదు. ఊగిసలాట ఏం చేయాలా ఏం చేయకూడదా క్లియర్. నీ ఆజ్ఞానుసారము. కాబట్టి మనం ఎప్పుడు జీవితం గడుపుతున్నాడా భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా నేను ఆలోచిస్తున్నానా లేదా, భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా నేను పనిచేస్తున్నానా లేదా, భగవద్గీత కృష్ణుడు చెప్పినట్టుగా ఎక్కడ ఆనందం ఉన్నాడో కృష్ణుడు ఎక్కడ ఆనందం కలుగుతుందా, నేను ఇంక దేన్నో ఆనందం అనుకుంటున్నానా? అదేనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి